నమస్తే, వెల్కమ్ టు ద పాయింట్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. గురువారం రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐడితో విచారిస్తామని స్పష్టం చేశారు. రాజలింగమూర్తిని గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారన్నారు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. రాజలింగమూర్తి గారి ఇంత దారుణ హత్యకు గల కారణాలు ఏంటండి? అసలు ఏం జరిగిందండి? రాజలింగమూర్తి గారి హత్యకు సంబంధించి మీడియాలో వచ్చినటువంటి వార్తలు ప్రకారం లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి దాని ప్రకారం మనం నిర్ధారణలకి రాలేమనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆయన మేడిగడ్డ కుంగుబాటు మీదనే కాకుండా ఇంకా అనేక అంశాల మీద కేసులు దాఖలు చేయటం, ఫిర్యాదులు చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉందనేటువంటిది చెప్తున్నారు. అందువలన ఈ కారణంగానే, మేడిగడ్డ కారణంగానే ఆయన్ని హత్య చేయించారు అనేటువంటిది ఒక ఆరోపణ మాత్రమే. దానికి ఏమిటి ఆధారం ఏమిటి అనేటువంటిది మరి మంత్రులు కావచ్చు లేదా కాంగ్రెస్ నాయకులకు కావచ్చు ఏమిటనేటువంటిది వాళ్ళు రుజువు చేయాల్సి ఉంటుంది. రెండోది, ఇక్కడ అంటే మనం తర్కబద్ధంగా చూసుకున్నప్పుడు, లాజికల్ గా చూసినప్పుడు ఆయన ఎప్పుడో కేసు దాఖలు చేశాడు 2023 అనుకుంటాను. 2023లో దాఖలు చేస్తే దాని మీద ఆ జిల్లా కోర్టు ఒక నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా మనందరికి బహిరంగంగా తెలిసినటువంటి అంశాలు. అంటే కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద నోటీసులు ఇచ్చారు. అదంతా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఒకవేళ ఈయన చేసినటువంటి ఫిర్యాదులో పసలేకపోయేట్లయితే ఆ కోర్టు కొట్టేసి ఉండేది, లేకపోతే ఇంకోటి జరిగి ఉండేది. అయితే ఇన్ని రోజుల తర్వాత అతన్ని మర్డర్ చేయాల్సినటువంటి అవసరం, ఆ కేసుకు సంబంధించి అయితే అతన్ని మర్డర్ చేయాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ నాయకులకి లేదా ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఉంటుందన్నది ఒక ప్రశ్న. అందువలన ఇది భిన్నమైనటువంటి వ్యక్తులతోటి, భిన్నమైనటువంటి ఉదంతాలతోటి అతనికి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నందువలన కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఒక ఆరోపణగా మాత్రమే దీన్ని మనం చూడాలి తప్ప ఒక నిర్ధారణగానో లేకపోతే నిర్దిష్టమైనటువంటి రుజువులు దొరికి వాళ్ళు చెప్పినటువంటిది కాదు అనేది మాత్రం నా అభిప్రాయం. అందుకని దాని మీద సిబిఐ-సిఐడి జరుపుతారా, మామూలు రెగ్యులర్ విచారణ జరుపుతారా, లేకపోయేట్లయితే కేంద్ర సిబిఐని కూడా కోరుతారా, ఎవరన్నా బహుశా అటువంటి డిమాండ్ ఇతర పార్టీల నుంచి ఏమన్నా వస్తుందా అనేటువంటిది కూడా మనం చూడాల్సింది. ఏమైనప్పటికీ ఒక విజువల్ పవర్ గా లేదా ప్రజావేదికగా ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి హత్యలకు గురి కావడం అనేటువంటిది నిజంగా చాలా విచారకరం. రెండోది, వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి అంశాలు తప్ప పరస్పర ఆరోపణల ద్వారా సాధించేది ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. అంటే కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్టు ఆయన ఆల్రెడీ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఒక సామాజిక వేత్తగా మనకి తెలుసు. అలాంటి సామాజికవేత్త, ఇంత లైమ్లైట్లో ఉన్న వ్యక్తి చనిపోతే ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది నిర్దిష్టమైన కారణం బయటికి పోలీసులు కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ తెలియచేయకపోవటానికి అంటే ఏం జరుగుంటుందండి? అంటే ఇది అంటే ఇలాంటి వాళ్ళ విషయంలోనే ఇంత జాప్యం జరిగితే సామాన్య మనుషులు ఎవరైనా మరణిస్తే దాని పరిస్థితి ఎలా ఉండబోతోంది? మేడిగడ్డ కుంగుబాటుని కనుగొన్నది ఆయన కాదు. అంటే కేసు వేశారు. కుంగుబాటు వార్త వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి కేసు భూపాలపల్లి కోర్టులో ఆయన వేశారు. అంతే తప్ప
దానికి సంబంధించి మేడిగడ్డ కుంగుబాటుకి సంబంధించి ఆయన ఏమి ఇంజనీర్ కాదు, లేకపోతే అవును. మరొక విధమైనటువంటి నిపుణుడు కాదు. హ్మ్. మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఆధారం చేసుకొని అనేక అంశాల మీద ఆయన కోర్టు కేసులు దాఖలు హ్మ్. చేస్తున్నటువంటి పూర్వరంగం కూడా ఉంది కనుక హ్మ్. దీనికి సంబంధించి కూడా అలాంటి కేసు వేశారు. హ్మ్. అందువలన ఆ కుంగుబాటుకు లేదా దానికి సంబంధించినటువంటి విచారణ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పూర్వరంగం మనం చూస్తున్నాం. హ్మ్. ఆ విచారణకి పోనీ ఈయనేమన్నా నిపుణుడు అయి ఉండి, లేకపోతే ఒక ఇంజనీరో లేదా ఒక కాంట్రాక్టరో లేదా మరొకటో ఈయన దగ్గర ఏమైనా కీలకమైనటువంటి సమాచారం ఉండి దాన్ని కమిషన్‌కి అందజేసి ఇటువంటి వ్యవహారం అన్నీ చేస్తే, హ్మ్. ఓహో! ఇది మన మెడకు చుట్టుకుంటుంది అనేటువంటి భయంతోటి ఎవరన్నా చేయించారు అనేందుకు ఆస్కారం ఉంటుంది. హ్మ్. కానీ అలాంటిది కాదిది. హ్మ్. కేవలం సాంకేతిక పరమైనటువంటి అంశాలతోటి ఆయన హ్మ్. వేసినటువంటి కేసుని హ్మ్. జిల్లా కోర్టు హ్మ్. యాక్సెప్ట్ చేసింది. అప్పుడే జిల్లా హ్మ్. కోర్టు యాక్సెప్ట్ చేసినప్పుడే అనేక మంది భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అసలు ఆ జిల్లా కోర్టుకి ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ ఏమిటి? లేదా ఎటువంటి పిటిషన్‌లు ఎంటర్‌టైన్ చేయటం ఏమిటనేటువంటిది భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు. సరే హ్మ్. అది అయిపోయింది. హ్మ్. అది అయిపోయిన తర్వాత ఇతని దగ్గర ఏమో ప్రత్యేకమైనటువంటి ఆధారాలు గాని, లేకపోతే హ్మ్. అటువంటివి ఏమీ లేవు. హ్మ్. లేనప్పుడు ఎందుకు చేస్తారు అనేటువంటిది ప్రశ్న. హ్మ్. అందుకనే రెండో వైపు ఏమిటి? ఇతనికి వేసినటువంటి భూ కేసులు లేకపోతే ఇటువంటి కేసుల్లో అతనికి ప్రత్యర్థులున్నారు అనేటువంటిది ఇంకొక వాదన తెర మీదకొచ్చింది. హ్మ్. ఏది ఏమిటి అనేటువంటిది ఇది హ్మ్. ఒక రాజకీయ రంగు పులుముకునేటువంటి అవకాశం ఆ! ఇది ఉంది. హ్మ్. రాబోయేటువంటి రోజుల్లో గూడా దీని మీద హ్మ్. మరి హ్మ్. బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాల్సుంది. ఆల్రెడీ ఏమైనప్పటికీ ఆల్రెడీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే గండ్ర వెంకటరమణారెడ్డి గారి ప్రమేయం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళే చేయించారు అనంటే గండ్ర వెంకటరమణారెడ్డికి అంటే ఇప్పుడు రాజలింగమూర్తి గారికి ఏంటండి రిలేషను? అంటే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మంత్రి అంతటి వాళ్ళే బయటకొచ్చి చెప్పటాన్ని మనం ఎలా చూడాలి? ఈయన నేపథ్యం ఏంటండి? ఇప్పుడు రాజలింగమూర్తి వైఫ్ కౌన్సిలర్‌గా పనిచేశారు. వాళ్ళంతా గూడా బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి వాళ్ళే. హ్మ్. బీఆర్ఎస్ కౌన్సిలర్ గానే ఆమె పనిచేసింది. ఈ రాజలింగమూర్తి కూడా బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి వ్యక్తే. మరి స్థానికంగా ఉన్నటువంటి విభేదాలు గావచ్చు, లేదా మరొక దాంతో కావచ్చు, వాళ్ళు విభేదించి దూరంగా ఉంటున్నారని జెప్తున్నారు. మరి ఆ స్థానిక విభేదాల్లో మరి అక్కడ ఉన్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, వీళ్ళకి ఏమి విభేదాలున్నాయి ఏమిటనేటువంటిది విచారణలో తేలాల్సుంది. హ్మ్. అందువల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా అభిప్రాయం ప్రకారం అయితే ఆయన తొందరపడి ఆ విధమైనటువంటి ఆరోపణ చేశారేమో హ్మ్. అనిపిస్తా ఉంది. ఒక హ్మ్. రాజకీయ పరమైనటువంటి అంశం మీద హ్మ్. ఆరోపణ చేయడం వేరు, లేదా మరొకటి వేరు. హ్మ్. ఇది ఒక నేరం. హత్య, హ్మ్. హ్మ్. ఘోరమైనటువంటి హత్య. హ్మ్. ఆహ్, రాత్రి సమయంలో నిర్మానుష్ ప్రాంతంలో జరిగినటువంటి హత్య. ఈ హ్మ్. హత్యకు సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలేమిటి ఆ విధంగా చెప్పడానికి? హ్మ్. అందువలన హ్మ్. ఇలాంటి వాటికి రాజకీయ నాయకులు, హ్మ్. రాజకీయ పార్టీలు హ్మ్. దూరంగా ఉండాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు. అధికారంలో ఉన్నారు వాళ్ళు. హ్మ్. అందుకని అధికారంలో ఉన్నారు గనక మేడిగడ్డ కేసు అనేటువంటిది హ్మ్. బీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరుగుతా ఉంది గనక హ్మ్. ఈ విధమైనటువంటి ఆరోపణ చేస్తే జనంలో నిజమే అనుకుంటారేమో హ్మ్. అనేటువంటి అభిప్రాయంతో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్మ్. చేశారేమో తెలీదు. హ్మ్. ఏమైనప్పటికీ అటువంటి ఆరోపణలు చేసే ముందు హ్మ్. జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం. అంటే కోటేశ్వరరావు గారు అంటే ఎందుకు ఈ హత్యకు గల కారణాలను ఇప్పటికీ బయటికి వెల్లడించట్లేదు? అంత కష్టసాధ్యమైన పనా? అంటే ఇప్పుడు గవర్నమెంట్‌లో ఎంత వీళ్ళే ఉన్నారు. కష్టసాధ్యం కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ ఉన్న తరుణంలో గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉండేటప్పుడు ఎంతసేపండి ఈ హత్యకు గల కారణాలు బయటికి వెల్లడించడానికి? అది ఆ విధంగా మనం చెప్పలేము. ఆ కారణాలనేటువంటివి పోలీస్ యంత్రాంగం దర్యాప్తు చేయాలి. దర్యాప్తు హ్మ్. చేసిన తర్వాత హ్మ్. పూర్వపరాలని నిర్ధారించుకోకుండా ముందుగానే తూతూ మంత్రంగా చేసి లేదా రాజకీయ నాయకులుగానే ఒక ఆరోపణ లేదా ఒక ఇది చేసేట్లయితే అది అభాసుపాలవుతుంది. హ్మ్. ఎందుకంటే నిర్దిష్టమైనటువంటి ఆధారాలను సేకరించకుండా లేదా హ్మ్. వాటిని సాక్ష్యాలుగా ప్రవేశపెట్టకుండా హ్మ్. ఇలాంటి కేసుల్లో పోలీస్ యంత్రాంగం వ్యవహరించిందనుకోండి అది కేసు నిలవదు. హ్మ్. అందువలన పోలీస్ యంత్రాంగానికి ఒక బాధ్యత ఉంటది. రెండోది మన మీడియా గావచ్చు లేదా అనేక మంది అనుకుంటున్నట్టుగా ఒకసారి ఇన్‌స్టాంట్‌గా మర్డర్ జరగగానే రీజనల్స్ పోలీస్ యంత్రాంగానికి గాని లేదా మరొకళ్ళకి కానీ ఎట్లా తెలుస్తాయి? ఒకవేళ పోలీస్ యంత్రాంగం తెలిసేట్లయితే మరి మీడియా
మీడియా ఛానల్స్ కావచ్చు లేదా పత్రికలు కావచ్చు, వీళ్ళు కూడా తమదైనటువంటి శైలిలో దర్యాప్తులు జరిపి వార్తలు ఇస్తున్నారు కదా. ఆ విధంగా ఎవరైనా ఇచ్చారా అంటే ఎవరు ఇవ్వలేదు. అందుకని వెంటనే ఎందుకు రావలేదు అనే దానికి మనం తగినటువంటి సమయం వాళ్ళు తీసుకుంటారు. ఆ తీసుకోవడం మరీ ఆలస్యం అయిందనుకోండి, రోజులు వారాలు గడిచిందనుకోండి, అది ఒక మిస్టీరియస్ మర్డర్గా మారేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు వీళ్ళు మేము కేసును సక్రమంగా దర్యాప్తు చేసినప్పటికీ దొరకలేదు కనుక ఈ నేరం ఏదైనా నింద ఏదైనా తమ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటే సిబిఐకి కూడా అప్పగించవచ్చు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇంకా మనకి 24 hours కూడా గడవలేదు కనుక అప్పుడే ఎందుకు వివరాలు చెప్పలేదు అని ప్రశ్నించడం కొంచెం తొందరపాటు అవుతుంది అనేది నా అభిప్రాయం.